హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాటలు పాడితేనే స్వరం వచ్చిద్దేమో. సరే, ప్రార్థన చేసుకొని ఆరాధనలోనికి ముందుకు వెళ్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, యుగ యుగముల నిత్యుడా, పరిశుద్ధుడా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఈ పరిశుద్ధ దినమున తండ్రి, మరి వాక్యం చెప్పడానికి నేను ముందుకు వచ్చినప్పుడు నా ద్వారా నువ్వు మాట్లాడాలి తప్ప నా మాటలు కాదు, నా ఆలోచనలు కాకూడదని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి హృదయముతో మీరు మాట్లాడాలి, ప్రతి ఆత్మ కదలాలి, ప్రతి ఆత్మ నీ సన్నిధిలో బలపడాలని ఈ వాక్య పరిచర్యలో ఉండగా తండ్రి, మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. చెప్పబడే వాక్యము హృదయములో నాటుకుపోయే విధంగా మమ్మల్ని నడిపించమని మేము వేడుకుంటున్నాం. తప్పులు మన్నించండి, దోషాలు మన్నించండి. నన్ను ఒక వెజల్గా వాడుకొని నీ మాట మాత్రమే ఈ లోకానికి నేను చెప్పేవాడిగా నన్ను నడిపించమని వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పాటలు పాడుకున్నాం, ఆరాధన చేసుకున్నాం, దేవుని గణపరుచుకున్నాం, మరి వాక్యంలోనికి వచ్చాం. వాక్యం అయిపోయాక సర్వీస్ అయిపోతుంది కదా, సండే ముగిసిపోతుంది. కానీ ఆదివారం అందరికీ తెలుసు, సంఘాలలో వాక్యం ఉంటుంది, ఆరాధన ఉంటుంది, పాటలు పాడతాము, దేవుని గణపరుస్తాము. అది మన జీవితాలలో అది ఒక అలవాటుగా మారుతుందా, లేక నిజంగానే మనము దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుని గణపరుచుకుంటున్నామో? మన జీవితము ఆదివారం వచ్చిందంటే సంఘానికి వెళ్ళాలనే ఒక అలవాటుగా ఉంటుందా, లేకపోతే అది ఒక నీ హృదయము ఆరాధనగా ఉంటుందా? సరే, వాక్యంలోనికి వెళ్ళే ముందు, నేను బెంగళూరులో ఉన్నప్పుడు, అంటే దాదాపు ఒక 12 ఏళ్ల క్రితం, ఇది 2009-10 ఆ టైంలో, నేను గౌతమ్ అని నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి దగ్గరలో ఉన్నటువంటి ఉజ్జీవ సభలు ఏవో జరుగుతుంటే దానికి వెళ్ళామన్నమాట. నాకు బాగా గుర్తు, అక్కడ ఒక పాస్టర్ గారు నాకు ఒక మాట చెప్పారు. అంటే నాకు కాదు, అక్కడ ఉన్న సమూహానికి చెప్పారు, దానిలో నేను ఒక్కనమాట. ఆయన ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తి అంట ఒక కొత్త గుర్రాన్ని కొనుక్కున్నాడంట. దేని కొనుక్కున్నాడు? గుర్రంని కొనుక్కున్నాడు. ఆ గుర్రంని ఈ కొనుక్కున్న వ్యక్తి ఎవరి దగ్గర కొనుక్కున్నాడు? ఒక పాస్టర్ దగ్గర కొనుక్కున్నాడు. అంటే నేను ఒక పాస్టర్ దగ్గర ఒక గుర్రాన్ని కొనుక్కున్నాడు. ఆ పాస్టరు ఆ గుర్రానికి ట్రైనింగ్ ఇచ్చాడంట. ఏమని? హల్లెలూయా అంటే గుర్రం ముందుకు వెళ్ళాలి, ఆమేన్ అంటే గుర్రం ఆగిపోవాలి. ఓకే, సో కొనుక్కున్నాడు పాస్టరు, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాడు, దాని అలవాట్లు అన్నీ చెప్పాడు. అయ్యా, నువ్వు హల్లెలూయా అంటే ముందుకెళ్తుందయ్యా, ఆమేన్ అంటే ఆగిపోతుంది అని చెప్పాడు. మొత్తానికి ఆ గుర్రాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు, దాంతో కాస్త సమయాన్ని గడిపాడు. దాంతో అంటే ఒకటిగా ఇద్దరు కాస్త రిలేషన్ బలపరుచుకున్నారు. ఒకరోజు ఆయనకి ఆలోచన కలిగింది, నేను పరిగెత్తాలి, గుర్రంతో సవారీ చేయాలి అనేసి. గుర్రం మీదకి ఎక్కాడు, హల్లెలూయా అన్నాడు, గుర్రం పరిగెడుతుంది. మళ్ళీ హల్లెలూయా అన్నాడు, గుర్రం పరిగెడుతుంది. ఆ ఉత్సాహంలో హల్లెలూయా 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 అంటారు, పరిగెడతానే ఉంది. ఆ ఉత్సాహంలో ఆయనకి ఏం కనిపించట్లా, అది ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది ఏం తెలియట్లేదు. చివరికి ఆయన స్పృహలోకి వచ్చి కోలుకుంటే అది కొండ అంచుల దగ్గరికి వెళ్ళిపోతుంది. అయ్యో వెళ్ళిపోతుంది, ఏం చెప్పాలో గుర్తు రావట్లేదు ఆయనకి. ఏం చెప్పాలి ఇక్కడ? ఆమె ఏం చెప్పాలి? ఆయనకి ఆ మాట గుర్తు రావట్లా. ప్రైజ్ లార్డ్ అన్నాడు, అది ఆగట్లా. దేవుడా కాపాడయ్యా అన్నాడు, అది ఆగట్లో. ఓ ఓల్డన్ ఏ డ్రిరెక్ అన్నాడు, అయినా ఆగల. యేసు నామంలో ఆగునుగాక అన్నాడు, ఆగలేదు. ఎంతకీ ఆగట్లా, అది వెళ్ళిపోయింది, కొండ చివరికి వచ్చేసింది. అప్పుడు గుర్తొచ్చింది, ఆమేన్ అన్నాడు, ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత పైకి చూసి హల్లెలూయా అన్నాడు. ఏం జరిగింది? హల్లెలూయా అన్నాడు. అంటే ఒకసారి మన జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన బ్రతుకులో కార్యాలు చేయించినప్పుడు, అద్భుతాలు చెల్లించినప్పుడు హల్లెలూయా 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 అంటాం. కానీ ఆ అద్భుత కార్యం జరిగిన తర్వాత ఆమేన్ అంటున్నామా? ఆమేన్ అంటే ఏంటి? కలుగునుగాక. కలుగునుగాక ఏం కలుగునుగాక? ఏం కలగాలి?
నీ హృదయము దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. కలుగును గాక అంటే నీ హృదయము దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. సో సంగమా, నేను చెప్పేది ఏంటంటే సింపుల్గా చెప్తాను, అందరికీ తెలిసిన వాక్యమే. ఆరాధన అంటే ఏంటి, స్తుతి ఎందుకు, కృతజ్ఞత ఎందుకు, ఇది ప్రతిరోజు ప్రతి ఆరాధనలో ప్రతి ఉదయం నేను చేస్తూనే ఉంటాను. కానీ ఈరోజు ఇది ఎన్నుకున్న మాట ఎందుకు అంటే, ఆరాధనలో మనం తప్పులు చేస్తున్నాం. ఆ ఒక్క మాట నేను మీకు చెప్పి ముగిస్తాను, ఎక్కువసేపు సమయం తీసుకోను. మనము హల్లెలూయా అనే వారిగా ఉంటున్నాము, కానీ ఆమేన్ అనే వారిగా ఉండలేకపోతున్నాం. ఒకసారి ఒక చిన్న మాట అడుగుతాను, ఆరాధనకు అర్థం ఏంటి? గణపరచడం. ఓకే, ఇంకా ఆరాధనకు అర్థం ఏంటి? వర్షిప్, ఇంగ్లీష్లో వర్షిప్. వాట్ ఈస్ మెంట్ బై వర్షిప్? గణపరచడం, ఆరాధించడం, ఆయన ఏమై ఉన్నాడో గుర్తు చేసుకోవటం. ఇవన్నీ కరెక్టే, మీరు చెప్పింది తప్పు అని నేనంటది, ఇవన్నీ కరెక్టే. ఆయనను గణపరచడము, ఆయనను అంగీకరించడము, ఆయన మహిమను ఏకీభవించడం, ఆయన ఉన్నత స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని చెల్లించడము. కానీ నేను ఆలోచన చేస్తే నాకు ఒక మాట తట్టింది, ఆరాధన అంటే ద లాంగ్వేజ్ ఆఫ్ హెవెన్. నువ్వు పరలోకంలో మాట్లాడేటువంటి భాష నీ ఆరాధన. ఓకే, సో ప్రతి పూట నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆయనను గణపరుస్తున్నావు, ఆయనను స్తుతిస్తున్నావు, ఆయన మహిమపరుస్తున్నావు. ఇవన్నీ ఎక్కడుంటాయి? పరలోకంలో ఉంటుంది. పరలోకంలో తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ ఉండదండి, ఆరాధన మాత్రమే ఉంటుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆరాధన అబ్రహాము చేశాడు. ఎలా చేశాడు? తన కుమారుణ్ణి బలి అర్పణ చెల్లించాలనుకొని దేవుడు అడిగినప్పుడు అబ్రహాము ఆరాధన చెల్లించాలనుకున్నాడు. ఇది మనకి ఆదికాండం 22:5-13 ఉంటుందన్నమాట. ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను. అటువంటి ఆరాధన మళ్ళీ ఎక్కడ చూసుకున్నాం మనము? యెషోబాత్ అనేటువంటి ఒక రాజు తన సైన్యము, తన ఎదురుగా ముగ్గురు ఆర్మీ, 3 రాజ్యాల ఆరి ఏంటేంటవి? మోయాబైట్లు, అమోనీయులు, మెన్యూలు, వీళ్ళందరూ ఎదురుగా యెషోబాతు ఎదురుగా ఉండి ఆయనను ఓడించాలి, ఆయన రాజ్యాన్ని లాక్కోవాలి అనుకున్నప్పుడు యెషోబాత్ ఏం చేశాడో తెలుసా అండి? ఆయన సైన్యమును యుద్ధం చేయడానికి పంపించలేదు, కానీ ఆరాధన చేయడానికి పంపించాడు. అంటే దేవుడు పై విశ్వాసంతో నువ్వు ఆరాధన చేస్తే ఆ సైన్యము ఒకరినొకరు చంపుకొని వాళ్ళకి వారే నశించిపోయారే తప్ప ఈ రాజు మీదకి రాలేదు. అలాగే పౌలు, శీల మనకు తెలుసు, వాళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు స్వరం ఎత్తి ప్రార్థన చేస్తే ఆ చెర బ్రద్దలయ్యింది, అవునా? అలాగే మేరీ గురించి మనకి తెలుసు, ఒక అత్తర్ని తీసుకొచ్చి, అత్తరు మనందరికీ తెలుసు ఆ రోజుల్లో చాలా విలువైనది, దానిని తీసుకొచ్చి సమర్పించింది. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఇన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నువ్వు ఆరాధన చేస్తే అది పూర్ణ హృదయముతో సమర్పించేది అయి ఉండాలి, నీ హృదయముతో నువ్వు అర్పించేది అయి ఉండాలి తప్ప నీ ఆరాధన అంటే ఉట్టి స్వరము కాదు, నీ ఆరాధన అంటే బిగ్గరగా కేకలు వేయటం కాదు. మనకి యోహాను 4:23-24 ఏమని రాసి ఉంటుందంటే, యోహాను సువార్త 4:22-24, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఏమని కోరుతున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి, ఆ సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. మరి మనం ఆరాధిస్తున్నామా అండి? సమయం, ప్రతి గడియ, ప్రతి పూట దేవుని నువ్వు ఆరాధించాలి. ఇప్పుడే అంటే నిన్న కూడా ఇప్పుడే, అది మొన్న కూడా ఇప్పుడే, ఆ ముందు రోజు కూడా ఇప్పుడే. అంటే నీ జీవితం ఇప్పటికి ఒక 40 ఏళ్ళు నువ్వు జీవించి ఉంటే 40 సార్లు ఇప్పుడే వచ్చింది నీకు ఆరాధన స్తుతించాలనేసి. మరి దేవుడిని నువ్వు ఆరాధించావా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటే, ఆరాధన అంటే నువ్వు స్వరము ఎత్తి పాటలు పాడేది కాదు, స్వరము ఎత్తి నువ్వు బిగ్గరగా కేకలు వేసేది కాదు. నీ ఆరాధన పరలోకాన్ని కదిలించాలి, నీ ఆరాధన ఆ పరలోకంలో ఉన్న దూతలు ఏకీభవించాలి, అది నీ ఆరాధన. ఒకసారి మనం ఆదికాండము 2:7 చూసుకుందాం. ఏమనుందంటే అక్కడ ఆదికాండము 2:7 గాడ్ బ్రెత్ ఇన్ టు హిస్ నాస్ట్రిల్స్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్ అండ్ మ్యాన్ బికేమ్ ఏ లివింగ్ బీయింగ్. దేవుడు నీకు నాకు ఎందుకు ఊపిరిని అందించాలి? ఇక్కడ మనం ఒక 50 మంది ఉన్నాం అనుకుందాము.
ఇక్కడ ఉన్న 50 మందికి దేవుడు మనకి ఊపిరిని అందించాడు కదా. ఎందుకు దేవుడు ఊపిరి అందించాడు? ఏముంది? నువ్వు ఉద్యోగం చేసి దేవుడికి కానుకలు ఇస్తావన్నా, దశంభాగాలు ఇస్తావన్నా, లేకపోతే నువ్వు దేవుడిని నీ పేరు బయటికి రాకుండా భోజనాలు పెట్టిస్తావన్నా, సంఘంలో లేకపోతే నువ్వు ఫంక్షన్లు చేస్తావన్నా? కాదు. దేవుడు నిన్ను బిజినెస్ చేసుకోవడానికో ఆయన పేరులో నువ్వు సుఖపడడానికో నేను ఏర్పాటు చేసుకోలేదు. నీ పుట్టుకకు కారణము నువ్వు ఆయనను ఆరాధించడానికి. ఆరాధన అనేది చిన్న విషయము కాదు. చాలామంది అనుకుంటారు ఆరాధన అంటే ఒక 10 నిమిషాలు పాటలు పాడి ఒక 10 చప్పట్లు కొడితే అయిపోతుంది అనేసి. అసలు నీ పుట్టుకకు కారణమే ఆరాధన. నువ్వు పుట్టిందే ఆరాధన చేయడానికి. వాక్యం సంగతి తర్వాత కీర్తనలు 156వ వచనంలో ఏమని ఉంటుందంటే, ప్రాణమున్న ప్రతి సృష్టి ప్రభువుని స్తుతించాలి. చెట్టు స్తుతిస్తుందా? ఎలా స్తుతిస్తుంది? గాలినిచ్చి స్తుతిస్తుంది. సముద్రం స్తుతిస్తుందా? అలలతో స్తుతిస్తుంది. వర్షం స్తుతిస్తుందా? పంటలనిచ్చి స్తుతిస్తుంది. ప్రతి పండు స్తుతిస్తుంది, ప్రతి పక్షి స్తుతిస్తుంది. మరి జీవమున్న నువ్వు నేను ఎందుకు స్తుతించలేకపోతున్నాం దేవుణ్ణి? నువ్వు పీల్చుకుంటున్న ప్రతి శ్వాస సహోదరుడ సహోదరి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు పరలోకంలో ఏర్పాటు చేసింది. అంటే నువ్వు ఏ శ్వాస తీసుకుంటున్నావో, ఏ నిశ్వాస విడుస్తున్నావో అది దేవుని కొరకు, దేవుని ఆరాధన కోసమై ఉండాలి, దేవుని గణపరచడం కోసమై ఉండాలి. అది ఆరాధన అంటే. ఆరాధన అంటే ఎక్సైట్మెంట్లో హల్లెలూయా అని చెప్పి ఇంటికి నిద్రపోవటం కాదండి. ఆరాధన అంటే నీ హృదయం సమర్పణ కలిగి ఉండటము. ఒబీడియన్స్, ఇట్స్ ఎన్ ఒబీడియంట్ హార్ట్. అది నిజమైన ఆరాధన. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను మీ అందరికీ తెలుసు, జెన్నీ మెడిసిన్ పాస్ అయిన తర్వాత వాడికి గిఫ్ట్గా ఒక వెహికల్ అనేది కొనివ్వడం అనేది జరిగింది. సో ఇది ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నాను అంటే, వాడికి కొనివ్వటము ఇట్స్ ఎన్ అప్రిషియేషన్. మేము నువ్వు చేసిన పనికి మేము ఇస్తున్నాము అనేసి. వాడు ఏం చేస్తాడు? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సన్నీ, నాకు కొనిచ్చారని చెప్పి చేస్తాడు. అక్కడితో ఆగిపోతే అది ఆరాధన కాదు. వాడు ఏం చేయాలి? ఆ బండికి నెల నెల దాని సర్వీసింగ్లు చేయించుకోవాలి, ప్రతి నెల దాన్ని కడుక్కోవాలి, ప్రతిరోజు అది ఎలా ఉందో చూసుకోవాలి, దానిలో సమస్యలు ఏమన్నా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అన్నిటినీ గమనించుకొని అది కరెక్ట్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందో లేదో చూసుకోవటము. వాడు దానిని ఏ విధంగా చూసుకుంటున్నాడో అలాగే మనము కూడా మన హృదయాన్ని ఆ రకంగా చూసుకోవాలి. ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి పూట మనము ఏదైతే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని చెప్తున్నామో ఆ ప్రైజ్ ది లార్డ్ అనేది, ఆ హల్లెలూయా అనేది నీ ఆత్మలో నుంచి రావాలి, నీ హృదయంలో నుండి రావాలి తప్ప నీ స్వరములో నుండి వచ్చేది కాదు. అంటే ఆ బండికి తమ్ముడు ఎలా ఒదిగి దానికి ఒబీడియంట్గా దానికి సేవ చేసుకున్నాడో అలాగే నువ్వు కూడా నీ హృదయాన్ని వంచుకొని ఆ దేవునికి ఒబీడియంట్గా ఉండి చెల్లించుకునేది ఆరాధన. ఒకసారి కయీను ఏబేలుని జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలిసిన కథ. కయీను ఏబేలు. ఏబేలు ఏం చేశాడు? తన దగ్గర ఉన్న ఉన్నతమైన దానిని తీసుకొని దేవునికి సమర్పించాడు. కయీను ఏం చేశాడు? ఏదో ఒకట్లే పెట్టేద్దామని చెప్పి పెట్టేశాడు. దేవుడు ఏది అంగీకరించాడు? ఏబేలు ఇచ్చిన సమర్పణ అంగీకరించాడు. ఎందుకంటే అది విధేయత కలిగిన సమర్పణ. ఇట్స్ అన్ ఒబీడియంట్ ఆఫరింగ్. దేవుడు అది అంగీకరించాడు. కయీను ఎలా చేశాడు? నాకొద్దు, ఏదో ఒకటి దేవుడికి ఇస్తే ఇచ్చాంలే అనేసి. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక క్యూట్ కపుల్ ఉన్నారు. మేమిద్దరం కాదు, ఒక క్యూట్ కపుల్. ఓకే, పొద్దునే లేసి అన్నాడంట, మే కాఫీ పట్టుకురా మే అన్నాడంట. ఏమన్నాడు? మే కాఫీ పట్టుకురా మే అన్నాడంట. ఈమెం చేసింది? యేసు ప్రభో వచ్చాడు, అదిగో ఆడబెట్టే వచ్చి తగలడు అంది. ఇంకోటి చెప్తాను. అట్లా మే కాఫీ పట్టుకురా మే అనగానే ఆ భార్య లేచి వెంటనే పాలు తీసి వేడి చేసి టీ పొడేసి షుగర్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసి వేడి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని చేతికి తీసుకొచ్చి ఇచ్చింది. నీకు ఇక్కడ ఆరాధన దేంట్లో కనిపించింది? ఆడుంది తగలడు అనే దాంట్లో కనిపించిందా? చేతికి తీసుకొచ్చిన దాంట్లో ఆరాధన కనిపించిందా? తగలడు అనే దాంట్లో ఏదో ఒకటి తీసుకో బాబాయ్, నువ్వు ఉంటే అంత లేకపోతే అంత. చేతికి ఇచ్చిన దాంట్లో ఇట్స్ ఎన్ ఎఫర్ట్ ఉంది. నేను నా భర్తకు పూర్ణ హృదయముతో చెల్లించాలి, అది ఆయనకు నచ్చే విధంగా ఉండాలి, ఆయన నన్ను ఇష్టపడే విధంగా ఉండాలి. ఇట్స్ ఏ హార్ట్. చెయ్యాలనే హృదయము, చెయ్యాలనే తపన.
ఒదిగి ఉండటము, ఇవన్నీ నీ హృదయంలో ఉంటే అది నీ హృదయం ద్వారా నువ్వు దేవునికి చెల్లించే ఆరాధన అవుతుందే తప్ప, ఇదిగో ప్రభువా ఆదివారం వచ్చింది కానికేసాను, పాట పాడాను, వెళ్ళిపోయాను, వాక్యం చదువుకున్నాను అంటే ఆరాధన కాదు. నీ హృదయము దేవుడు పిలిచినప్పుడు వనకాలి. ఎలా వనకాలి అంటే నీ హృదయములో ఆ పాస్ అయ్యే బ్లడ్ వెజల్స్ నీకు తెలియాలి. అది ఆరాధన. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీ హృదయము వణుకుతుందో, ఎప్పుడైతే అటువంటి ఆరాధన చేస్తావో ఆ ఆరాధన దేవుడికి ఇష్టంగా ఉంటుంది. మరొక మాట చెప్తాను, ఆరాధన నీ జీవ మరణాన్ని నిర్ణయిస్తుంది అంటే నువ్వు నమ్ముతావా? నీ జీవమును నీ మరణమును నిర్ణయించేది ఆరాధన. నువ్వు వినే వాక్యము కాదు, నువ్వు చేసే ఆరాధన నీ జీవాన్ని మరణాన్ని నిర్ణయిస్తుంది. ఎలా నిర్ణయిస్తుంది అంటే, ఎప్పుడైతే ఇజ్రాయేలీలు దేవుడికి స్వరమెత్తి ఆరాధన చేశారో వారు ఎండిన నేలపైన నడిచారు. సముద్రం 2 పాయలుగా చీల్చబడి ఆరిన నేలపైన నడుచుకుంటూ వెళ్ళారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు హల్లెలూయా అనే ఎక్సైట్మెంట్లో వాళ్ళు ఒక దూడను ఒక విగ్రహంగా మార్చుకొని నిజమైన దేవుడికి కాక ఒక విగ్రహాన్ని ఆరాధించారో 3,000 మంది ఒక్కసారిగా నశించిపోయారు. అంటే నువ్వు పూర్ణ హృదయముతో ఆరాధన చేస్తే దేవుడు నీకు జీవాన్ని ఇస్తున్నాడు. నువ్వు ఏ రోజైతే ఆరాధన చేయకుండా మౌనంగా ఉంటాడో దేవుడు నిన్ను నశింపజేస్తున్నాడు. యువర్ బీయింగ్ పెరిష్డ్ అంటే నశించడం, అసలు నీ ఉనికి లేకుండా పోవటం, నువ్వు పుట్టావనే ఉనికి లేకుండా పోవటం. ఎంత భయంకరమైన మాటో కదా ఇది. ఒక మాట చెప్తాను, ఆరాధన అంటే కత్తులు ఆయుధాలతో గెలవలేని యుద్ధాన్ని నీ మాటలతో నువ్వు గెలవడము ఆరాధన. నీ హృదయముతో నువ్వు గెలవడము ఆరాధన. అటువంటి ఆరాధన నువ్వు నేను చేసేవారిగా ఉండాలి తప్ప ఏదో ఆదివారం అయింది, వచ్చాము, ఆరాధన చేసుకున్నాము, వెళ్ళిపోయామనే వారిగా ఉంటే దేవుడికి అది ఇష్టము కాదు. ఒక మాట చెప్తాను, ఈ మధ్య కాలంలో అందరూ ఏమంటున్నారంటే, ఆ రోజు దావీదు నాట్యమాడుతూ ఆరాధన చేసేవాడు, నేను ఈరోజు గెంతులేస్తూ చప్పట్లు కొడుతూ డ్యాన్స్ చేస్తూ ఆరాధన చేస్తే తప్పేంటి అని అడుగుతున్నాడు. ఆ రోజు దావీదికి సౌండ్ సిస్టమ్ ఉందా? 3D సరౌండ్ సిస్టమ్, JBL స్పీకర్లు ఉన్నాయి ఆ రోజు దావీదికి. ఆ రోజు లైటింగ్ సిస్టమ్ ఉందా? బ్యాక్గ్రౌండ్ ఫిల్ లైట్లు, కీ లైట్లు, బ్యాక్ లైట్లు, ఫ్రంట్ లైట్లు. ఆ రోజు గ్రీన్ మ్యాట్లు ఉన్నాయా, స్క్రీన్లు ఉన్నాయా, లైవ్లు ఉన్నాయా, యూట్యూబ్లు ఉన్నాయా? ఆ రోజు ఆరాధన అనేది పెర్ఫార్మెన్స్ కాదు. ఆరాధన అనేది నీ హృదయ సమర్పణ. మళ్ళీ చెప్తున్నాను, ఆరాధన అనేది నీ హృదయ సమర్పణ. దావీదు ఎందుకు నాట్యం ఆడాడంటే, తను ఒక రాజు అనే సంగతి మర్చిపోయి, తను ఒక రాజ్యాన్ని ఏలుతున్న ఒక గొప్ప రాజు అనే సంగతి మర్చిపోయి ఆ హృదయాన్ని సమర్పించినప్పుడు తనలో ఉన్న నా అనే ఆలోచన మర్చిపోయాడు. ఇది నా కాదు, నేను దేవుడికి ఇస్తున్న ఆరాధన అనే ఒక ఉద్దేశముతో ఆయన నాట్యమాడాడు, ఆయన గెంతులేశాడు. ఆ రోజు అక్కడ గెంతులేసింది దావీదు కాదండి, ఆరాధన చేస్తున్న ఒక దేవుని కుమారుడు. దావీదు కాదు, మనం దావీదుగా చూడొద్దు ఆయన్ని. నాట్యం చేసింది దావీదు కాదు. అటువంటి హృదయము నీకుంటే, సమర్పణ కలిగిన హృదయము, దేవునికి ఏదో ఒకటి చెయ్యాలని తపన కలిగిన హృదయము, విధేయత కలిగిన హృదయము, సబ్మిషన్ కలిగిన హృదయము, సరెండర్ అయిన హృదయము నీకుంటే, అప్పుడు దేవుణ్ణి నువ్వు మిక్సర్లో పెట్టే వాల్యూమ్ కదిలించదు, నీ హృదయంలో నువ్వు పెట్టే వాల్యూమ్ దేవుణ్ణి కదిలిస్తుంది. అది ఆరాధన. ఒక మాట చెప్తాను, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఓకే, ముందే చెప్తాను, ఎవరిని ఉద్దేశించింది కాదు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు దేవుడికి భయభక్తులు కలిగి ఉంటే, దేవుని పట్ల నిజమైన ఆరాధన చేయాలనే ఆలోచన ఉంటే, నేను నా హృదయాన్ని సమర్పించి, అయ్యా ఈరోజు నేను నీకు ఆరాధన చేయడానికి వస్తున్నానయ్యా నీకు ఉంటే, సంఘానికి 10:30కి వస్తామా, 11ంటికి వస్తామా? మళ్ళీ చెప్తాను, ఎవరిని ఉద్దేశించి కాదు. నువ్వు రేపు ఆదివారం అయితే ఈరోజు నువ్వు సిద్ధపడి ఉంటావా, సిద్ధపడకుండా ఉంటావా? రేపు ఆదివారం ఉంది, పాటలు పాడాలి, మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి. నేను ఈ వారంలో చేసిన తప్పులన్నిటినీ శనివారం రాత్రి మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఆదివారం తెల్లారి వెళ్ళి దేవుని బల్ల తీసుకుంటున్నప్పుడు నేను ఏ తప్పు చేయలేని వాడిగా, ఒక నిజమైన న్యాయమైన సత్యమైన వ్యక్తిగా నువ్వు బల్ల తీసుకోవాలి తప్ప, అలా కాకుండా ఆదివారం వచ్చిందని తీసుకుంటున్నావా? భయము లేకపోతే నీకు ఆరాధన ఏది? నీ పిల్లల్ని నువ్వు లేపలేకపోతే నీ భయం ఏమైంది? నీ బిడ్డలు నిన్ను కదిలించకపోతే నీ భయం ఏమైంది?
ఒక్కళ్ళని అనట్లేదండి, అందరినీ అంటున్నాను. నువ్వు ఏ రోజు ఒక ఫ్లైట్ మిస్ కాలేదు, ఏ రోజు నీ ఉద్యోగానికి లేటుగా వెళ్ళింది లేదు, ఏ రోజు నువ్వు బస్సును మిస్ అయింది లేదు, ఏ రోజు నువ్వు మీటింగ్కి లేటుగా వెళ్ళింది లేదు, స్కూల్కి లేటుగా వెళ్ళింది లేదు. కానీ ఆరాధన ఎందుకు లేటుగా వస్తున్నావు? అక్కడ ఆయన అడుగుతాడనా? ఇక్కడ ఈయన అడగకుండా ఉంటాడా? అడుగుతాడు. ఎప్పుడు అడుగుతాడో తెలుసా? ఇక్కడ నీ మాస్టారు లేక నీ పై అధికారి ఉద్యోగంలోకి రానీయకుండా నువ్వు 10 నిమిషాలు లేటుగా వచ్చావని చెప్పి బయట నిలబెడితే దేవుడు నిన్ను ఎక్కడ నిలబెడతాడో తెలుసా? ఆగు, పరలోకంలోకి రావద్దు, గేటు బయట ఉండు. నువ్వు ఆరాధనలోకి రాలేదు, నువ్వు ఆరాధన చేయలేదు. నీ గమ్యం ఎక్కడ నిలిచిపోతుందో తెలుసా? దేవుని గేటు ముందు నిలబడిపోతుంది. ఈ లోపలికి వెళ్ళిన వారందరూ దేవుని గణపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మరి బయట నిలబడిన నీ జీవితం ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తుందో తెలుసా? అందరికీ తెలుసా ఎక్కడికి వెళ్తుందో. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సములను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అని దేవుడు అంటున్నాడు. అని రోమిలికి రాసిన పత్రిక 12:1 ఉంది. అంటే నువ్వు చెల్లించే ఆరాధన ఎలా ఉండాలి? నువ్వు జీవిస్తున్న జీవితము నీ ఆరాధనలాగా ఉండాలి. నువ్వు చూసే చూపులో ఆరాధన కనిపించాలి, నువ్వు చేసే నడకలో ఆరాధన కనిపించాలి, నువ్వు చేసే ప్రతి పనిలో, ఆలోచనలో, తలంపులో, నీ ఉద్దేశంలో నువ్వు ఎటు వెళుతున్నా ఆ ప్రతి చోట నువ్వు ఆరాధించే వ్యక్తిగా దేవునికి కనిపించాలి. ఆరాధన అంటే మళ్ళీ చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి, సరెండరింగ్ యువర్ హార్ట్, సబ్మిషన్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ ఒబీడియన్స్ ఆఫ్ యువర్ హార్ట్. విధేయత, సమర్పణ, లొంగి ఉండటము. నువ్వు ఎప్పుడైతే నీ హృదయము సరెండర్ అయి ఉంటుందో, సమర్పణ కలిగి ఉంటుందో, ఎప్పుడైతే నీ హృదయము విధేయత దేవుడి పట్ల చూపిస్తుందో, అది నీ నిజమైన ఆరాధన. నువ్వు ఎప్పుడైతే అటువంటి ఆరాధన నీ హృదయంలో నిలుపుకుంటావో, నీ హృదయంలోనికి వచ్చి నివాసం చేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చి నివాసం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నివాసం చేస్తుంటే నువ్వు ఆయనకి సపరేట్గా స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించాల్సిన అవసరం లేదు. అది నీకు తెలియకుండానే వచ్చేస్తాయి. అది ఆరాధన, అది కృతజ్ఞత, అది స్తుతియాగము. అసలు అయ్యా ఇవన్నీ చెప్తున్నావు, ఆరాధన చెయ్యాలి, కృతజ్ఞత చెల్లించాలి, స్తుతియాగం చెల్లించాలని బైబిల్లో ఉందా అంటే ఉంది. ఎక్కడుంది? కీర్తనల గ్రంథము 1:5-1 మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ టు ద లార్డ్, ఎంటర్ హిస్ కోర్ట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఏం చేయాలి? ఉత్సాహ ధ్వనులతో ఆయన సన్నిధిలోనికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ రావాలనుంది. మొదటి వృత్తాంతరములు 16వ అధ్యాయంలో ఏమనుంది? గివ్ టు ద లార్డ్ ద గ్లోరీ డ్యూ హిజ్ నేమ్, బ్రింగ్ ఎన్ ఆఫరింగ్ అండ్ కమ్ బిఫోర్ హిమ్. ఒక ఆఫరింగ్ని తీసుకొని దేవుని సన్నిధికి రమ్మని అంటున్నారు. ఆఫరింగ్ అంటే ఏంటి? నువ్వు వేసే దశంభాగం కాదు, నువ్వు ఇచ్చే బలి కాదు, నువ్వు పెట్టించే భోజనాలు కాదు. నీ హృదయాన్ని, సాగిలపడే హృదయాన్ని, దావీదు సాగిలపడి నమస్కారం చేసి దేవునికి ఆరాధన చెల్లించేవాడు ప్రతిరోజు. అటువంటి సాగిలపడి చేసే ఆరాధన నీ దగ్గర ఉందా? అందరూ అనుకుంటారు, నేను సాగిలపడి దేవునికి ప్రార్థన చేస్తున్నానే, రోజు నేను గంటసేపు ప్రార్థన చేస్తున్నానయ్యా, 1.5 గంటలు ప్రార్థన చేస్తున్నాను, పొద్దున్న చేస్తాను, సాయంత్రం చేస్తాను, 2.5 గంటలు దేవుడికి నేను ఇవ్వాల్సినటువంటి ఆ 2.5 గంటలు ఏదైతే 10% దేవుడికి ఇవ్వాలో నా సమయంలో నేను 10% దేవుడికి ఇస్తున్నాను. సరే, నువ్వు ఆరాధన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏం ఉపయోగం ప్రార్థన వల్ల? తను నిన్న కారులో వస్తుంటే తను ఒక మాట అనింది, మాట్లాడుకుంటూ ఒక మాట అనింది. ప్రార్థన అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దాన్ని మోసుకు వెళ్ళడానికి వచ్చేవి ఏంజల్స్, అది నీ ప్రార్థన. కానీ ఆరాధన అంటే దేవుడు దిగి వచ్చి వినేది ఆరాధన. ఓకే, ఎంత మంచి మాట చెప్పిందో కదా. నీ ప్రార్థనలో నీ స్వరము దూతలు మోసుకొని దేవుడి సన్నిధికి చేరుస్తుంటే, నువ్వు ఆరాధన చేస్తుంటే దేవుడే దిగి వచ్చి నీ ఆరాధన వినాలనుకుంటున్నాడు. అంత శక్తివంతమైనది ఆరాధన అంటే.
అంత బలమైనది ఆరాధన అంటే. నువ్వు 2:30 గంటలు 3 గంటలు 40 రోజులు చేసే ఆరాధన ప్రార్థన కంటే నువ్వు అదే 40 రోజులు ఉపవాసం ఉండి ఆరాధన చేసి చూడు, నీ మొహములో కోటి సూర్యుల తేజస్సు ఎలా దేవునిలో ఉంటుందో ఆ దేవుని వెలుగు నీ మొహంలో లేకపోతే నన్ను వచ్చి అడుగు. అది ఆరాధనకున్న పవర్. ఆరాధన నీకేం చేస్తుందో తెలుసా? నువ్వు 4 గంటలు చేసే ప్రార్థనలు, అయ్యా నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను అయినా నాలో ఏదో తెలియని వెలితి, ఏదో తెలియని ఒక ఎంప్టీ ఫీలింగ్ నాలో ఉంది, ఏదో తెలియని ఒక అనీజీనెస్ నాలో ఉంది. ఎందుకంటే నీ దాంట్లో ఆరాధన లేదు. నువ్వు ప్రార్థనలో ఏం చేస్తున్నావు? నన్ను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు, వాడిని రక్షించు, వీడిని రక్షించు, ఆ ఆశీర్వాదం దయచే, ఆ శాపాలు కొట్టివేయి, ఈ పాపాలు కొట్టివేయి, అది చెయ్యి, ఇది చెయ్యి చేస్తున్నాడు. ఎన్ని రోజులు చెయ్యాలి? ఎన్ని సంవత్సరాలు చెయ్యాలి? నిన్న చేశాడా నీ పాపాలు క్షమించాడా? మొన్న క్షమించాడా నీ పాపాలు? నిన్న చేసిన శాపాన్ని మన్నించాడా? నీ తర్వాత తరం వారి శాపాలు క్షమిస్తున్నాడా? ఇవన్నీ నువ్వు అడగకుండానే దేవుడు చేసేది. నువ్వేమడగాలి? ఆయన మహిమను అడగాలి, ఆయన మహిమను అంగీకరించాలి. ఆరాధన నీకొక ఆయుధం. నువ్వు చేసే స్తుతియాగము నువ్వు దేవుని సన్నిధిలో నిలబడే బలమైన ఒక ఆయుధం, ఒక ప్రెజెన్స్. నువ్వు చెల్లించే థ్యాంక్స్ గివింగ్ నీకు వచ్చే ఆశీర్వాదం. ఇప్పుడు వర్షిప్, ప్రైజింగ్, థ్యాంక్స్ గివింగ్ అంటే నువ్వు ఒక ఆయుధంతో దేవుణ్ణి గణపరుస్తున్నావు. ఆ దేవుడు నీకు ఇచ్చేది ఆశీర్వాదము, ఆ ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు చెల్లించేది కృతజ్ఞత. ఇంత ఇంటర్లింక్ అయ్యింది ఆరాధన, ప్రైజింగ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ అనేసి. మనం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తామండి? వాక్యానికి వెళ్తే చాలు. దేవుని మాటలో బలం ఉంది, దేవుడు వాక్యంలో శక్తి ఉంది అనుకుంటాం కదా. కానీ నువ్వు ఆరాధన చెయ్యకపోతే నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ఉజ్జీవ సభలకు వెళ్ళినా, ఎన్ని కాన్ఫరెన్స్ మీటింగులకు వెళ్ళినా ఆరాధన లేని జీవితం దేవుడు అంగీకరించడు. ఎందుకంటే నీ పుట్టుక ఆరాధన చెల్లించడానికి. అసలు సరే ఆరాధన గురించి చెప్పావు, చెయ్యకపోతే ఏమవుతుంది? నశించిపోతాం అంతే, ఏం కాదు. నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. దేవుడికి వేరే ఆలోచన కూడా లేదు. నువ్వు దేవునికి ఆరాధన చెయ్యకపోతే ఇమాజిన్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ బీయింగ్ పెరిష్డ్. నువ్వు నరకంలోకి వెళ్తావో లేదో తెలియదు కానీ నశించిపోతావు. నీ ఉనికి అనేది ఈ లోకంలో లేకుండా పోతుంది. ఎందుకంటే ఒక్కసారి మనందరికీ తెలుసు, అప్పుడప్పుడు మనతో పాటు తిరుగుతూ ఉంటాడు, లేకపోతే మనలోనే ఉంటాడు. అది మనకి చాప్టర్ ఐజయా 14:12-15 ఉంటుంది. చాప్టర్ 14:12-15 ఆయన ఎవరో మీరే చెప్పాలి నాకు. చెప్పాను కదా మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు అనేసి. ఆయన ఆరాధించాడు దేవుణ్ణి. ఎంత ఆరాధించాడో తెలుసా? ఆయన చేసిన ఆరాధన ఈ లోకంలో ఏ మానవుడు చేయలేదు. అటువంటి ఆరాధన మరి ఏ దూత చేయలేదు ఇప్పుడు దాకా. కానీ నశించిపోయాడు. ఎందుకో తెలుసా? ఆరాధన ఆపివేశాడు. దేవుడికి ఆయన అంటే ఎంత ఇష్టం అంటే ఎప్పుడైతే ఆరాధన ఆపివేశాడో ఆ రోజే దేవుడిని నశింపజేశాడు. నువ్వు నేను ఒక లెక్క దేవుడికి. నువ్వు నేను నశించిపోమని గ్యారంటీ మీరు ఎవరైనా ఇవ్వగలరా? నువ్వు ఆరాధన చేయకపోతే. అయ్యా నేను నీతి కార్యాలు చేశాను, అయ్యా భోజనాలు పెట్టించాను, అనాథలకి బట్టలు ఇప్పించాను, పేదలకి పండ్లు పంచాను, అందరూ క్రిస్మస్ టైంలో దుప్పట్లు పంచాను. ఇది నీ నీతి కార్యము. కానీ నీ హృదయము ఎక్కడా? నీ హృదయములో ఆరాధన ఎక్కడా? ఇజ్రాయేలీల్ని రక్షించుకోవాలని దేవుడు ఫరో చక్రవర్తిని అనేక సార్లు అడిగినప్పుడు ఫరో చక్రవర్తి ఆరాధించాడా? దేవుడిని ఆరాధించడం. ఏమైంది? దట్ ఈస్ ద రిచెస్ట్ కంట్రీ ఆ కాంటినెంట్లో. పోయింది, మొత్తం పోయింది. 3,000 మంది నశించిపోయారు. సౌలు దేవుణ్ణి విధేయత చూపించలేదు. సౌలు దేవుణ్ణి అంగీకరించలేదు. దేవుడు సౌల్ని అంగీకరించలేదు. అంతెందుకు రోమీలే దేవుడు చెప్పిన విధంగా జీవించలేదు. వాళ్ళని కూడా దేవుడు నశింపజేసేవాడిగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఎప్పుడైతే ఆరాధన ఆపివేస్తావో నీ పతనం ఆ రోజే మొదలవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఆరాధన లేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావో నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు అనే సంగతిని జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఆరాధన లేకపోతే నువ్వు దేవుడికి తిరుగుబాటుగా ఉంటున్న వాడివై ఉన్నాడు. లూసిఫర్ దానికి ఎగ్జాంపుల్.
ఎప్పుడైతే దేవుడికి ఆరాధన చేయలేదో ఆయన తిరుగుబాటు తత్వం బయటపడింది. నువ్వు ఎప్పుడైతే ఆరాధన చేయకుండా ఉంటావో నీలో తిరుగుబాటుతనం అనేది నిదానంగా బయటికి వస్తుంది. ఆరాధన మనకు ఒక మాట జ్ఞాపకం చేస్తుంది. ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, మొదటి పాపం ఈ లోకంలో ఎక్కడ మొదలైందో అందరికీ తెలుసా? ఎక్కడ మొదలైంది? ఎక్కడండి? స్వరం రావట్లేదండి. ఏదైనా తోటలో ఎక్కడ మొదలైంది? అదే ఎక్కడ అంటే ఆ పర్టికులర్ ఏ ఇన్సిడెంట్లో జరిగింది? చెట్టు. ఎవరో చెప్పారు. చెట్టు దగ్గర మొదటి పాపం జరిగింది. నీకు రక్షణ ఎక్కడొచ్చిందండి? చెట్టు దగ్గరే నీకు రక్షణ వచ్చింది. ఏ పాపం దగ్గర నువ్వు పడిపోయావో, నీ జీవితం ఏ పాపం దగ్గర మొదలైందో, నీ జీవితానికి కావాల్సిన రక్షణ అదే చెట్టు పైన నీకు దొరికింది. అదే చెట్టు కాదు, ఒక చెట్టు. అక్కడ చెట్టు, ఇక్కడ చెట్టు. కాబట్టి నువ్వు బల్ల తీసుకుంటున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే నువ్వు వర్షిప్, ప్రైజింగ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ నీ హృదయంలో కరెక్ట్గా ఉంటుందో, అప్పుడు నువ్వు బల్ల తీసుకుంటున్నప్పుడు అర్హుడివి. నువ్వు బల్ల తీసుకోవటం ఏంటి? నీ పాపాలు ఒప్పుకొని, గడిచిన వారమంతా నేను తప్పులు చేశానయ్యా, నేను పూర్ణ హృదయంతో నీ సన్నిధికి వచ్చాను, నా తప్పులు నేను ఒప్పుకుంటున్నాను అంటే కాదు. బల్ల తీసుకోవటం అంటే నీ బల్లకి నువ్వు తీసుకుంటున్న బల్ల ఏంటంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవటం, ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవడం, ఆయన నీ మొదటి పాపం ఎక్కడుందో జ్ఞాపకం చేసుకోవడం, దానికి తగిన త్యాగాన్ని నువ్వు గ్రహించుకోవడం, దానికి తగిన లోబడిక ఉండిన హృదయాన్ని నువ్వు గ్రహించుకోవటము, నువ్వు బల్ల తీసుకోవటం ఎంత ఇంపార్టెన్స్ అంటే దానికి ముందు చేసే ఆరాధన డిసైడ్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే నీ ఆరాధన, స్తుతియాగము, కృతజ్ఞత పరిపూర్ణంగా విధేయత కలిగిన హృదయము, సబ్మిషన్ కలిగిన హృదయం ఉంటుందో అప్పుడు నువ్వు బల్ల తీసుకోవడానికి అర్హుడవు. ఎందుకు అంటే అప్పుడు అయ్యా, ఇది బల్ల తీసుకునేటప్పుడు ఏం చెప్తాము? ఇది నీ శరీరము, ఇది నీ రక్తము, నన్ను శుద్ధి చేసింది అంటాం. అంటే ఇది నీ చిత్తము అని నువ్వు ఒప్పుకుంటున్నావు. నీ చిత్తము అని ఎందుకు ఒప్పుకుంటావు అంటే, నీ చిత్తములో నువ్వు ఉండవు, ఆయన ఉంటాడు కాబట్టి ఇది నీ చిత్తము అని నువ్వు ఒప్పుకుంటావు. అప్పుడు నువ్వు తీసుకుంటున్న బల్లకు ఒక అర్థము. సో నువ్వు బల్ల తీసుకుంటున్నావంటే నీ ఆరాధన ముఖ్యము. నువ్వు బల్ల తీసుకుంటున్నావంటే నీ కృతజ్ఞత ముఖ్యము. నువ్వు ఆ బల్ల తీసుకుంటున్నావంటే నీ కృతజ్ఞత, నీ స్తుతియాగము ముఖ్యము. ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా. ఒక మాట అడుగుతాను. ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమని మీరు నమ్ముతున్నారా? నిజమని నమ్ముతున్నారా? ఎలా నమ్ముతున్నారు? నేను చెప్పిన మాట, ఇప్పుడు వరకు నేను చేసిన ఈ పరిచర్య, ఆరాధన గురించి, బల్ల గురించి చెప్పింది నిజమని మీరు ఎలా నమ్ముతున్నారు? ఏ ఉద్దేశంలో నమ్ముతున్నారు? ఏ రీతిగా నమ్ముతున్నారు? ఒక పాస్టర్ గారు అబ్బాయి చెప్తున్నాడని నమ్ముతున్నారా? లేకపోతే వాక్యం యొక్క రిఫరెన్సెస్ చూపించని నమ్ముతున్నారా? లేకపోతే దేవుని సన్నిధిలో అబద్ధాలు చెప్పడు ఈయన, నిజమే చెప్తున్నాడని నమ్ముతున్నారా? ఏ రీతిగా నమ్ముతున్నారు? ఒక్క మాట, ఏ రీతిగా నేను ఇంతవరకు చెప్పింది నిజమని మీరు నమ్ముతున్నారు? పోనీ నమ్మట్లేదా? ఓకే, అంటే అభక్త బోధలు కూడా చూపిస్తారు కదండి. మరి మీరు నేను చెప్పే వాక్యము నిజమని మీరు ఎలా నమ్ముతారు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేసినప్పుడు మీరు నమ్ముతారు. ఈ వాక్యము నిజమని మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వెన్ హీ డ్వెల్స్ ఇన్ యూ, అప్పుడు నీకు అది నిజమని తెలుస్తుంది. నేను చెప్పే ప్రతి మాట, ప్రతి వాక్యము, ప్రతి ఉపదేశము, బైబిల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదము, ప్రతి మిరాకిల్ నీకు అర్థం కావాలంటే, అయ్యా నువ్వు ముందు ఆరాధన చేయాలి. నువ్వు ఆరాధన చేస్తే, దేవుణ్ణి అంగీకరిస్తే, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే, నువ్వు దేవునికి స్తుతియాగము చెల్లిస్తే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయము ఒక మందిరముగా మార్చుకొని ఆయన వచ్చి నివాసము చేసినప్పుడు, అప్పుడు నీకు ఎదురుగా ఉన్న వ్యక్తి చెప్తున్న వాక్యము నిజమైన వాక్యమా, అబద్ధమైన వాక్యమా, ఆయన నిజమైన బోధకుడా, అబద్ధపు బోధకుడా అనేది నీకు ఆ రోజు తెలుస్తుంది. ఎందుకు అంటే 1 కొరింథీయులు 2:10 ఏమని రాసి ఉంటుందంటే, ద స్పిరిట్ సర్చెస్ ఆల్ థింగ్, ఈవెన్ ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్.
అని రాసుంటుంది. అంటే ఒక వాక్యానికి నిజమైన అర్థము ఎంత ఉంటుందంటే సముద్రపు లోతు ఎంత ఉంటుందో బైబిల్లో ఉన్న ప్రతి వాక్యానికి అంత లోతైన అర్థం ఉంటుంది. ఆ లోతైన అర్థము నీకు తెలియాలి అంటే నువ్వు మునిగితే నీకు తెలుస్తుందే తప్ప లోతులో ఉన్న ఆ నిజమైన మీనింగ్ ఆ లోతులో నువ్వు మునిగితే తెలుస్తుందే తప్ప నువ్వు పైన అల్లాడుతూ ఉంటే నీకు ఆ లోతు తెలియదు. మనము ఆరాధన చేసినప్పుడు మన హృదయము నిదానపరచబడుతుందంట. నువ్వు స్తుతి చెల్లించినప్పుడు నీ హృదయము లేపబడుతుందంట. నువ్వు కృతజ్ఞత చెల్లించినప్పుడు నీ ఈ చూపు ఈ నేత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ నేత్రాలు కాకుండా నీ మనోనేత్రాలు లేక జ్ఞాన నేత్రాలు తెరవబడతాయి అంట. అంటే నీ హృదయము నిదానము పడినప్పుడు, ఆలోచన సాఫీగా ఉన్నప్పుడు, ఒక నార్మల్ పేస్లో ఉన్నప్పుడు, నీ ఆత్మ లేపబడినప్పుడు, నీ కన్నులు తెరిచినప్పుడు, అప్పుడు ఒక వాక్యానికి దేవుడు ఎందుకు ఈ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నాడో ఆ వాక్యం యొక్క నిజమైన మాట, దాని అంతర్గత మీనింగ్, అది ఎందుకు రాయించాల్సి వచ్చింది అనేది నీకు తెలుస్తుంది. సో ఈ డాడీ కానీ నేను కానీ మా అనేక మంది ఇవాంజలిస్టులు కానీ వాళ్ళందరూ చెప్తున్న వాక్యము నీకు ఈ చెవులో వెళ్ళి ఈ చెవులో నుంచి బయటకు వస్తుందా, లేదా ఒక టీచర్ చెప్తున్న వాక్యాన్ని బట్టి బిడ్డలు ఏ విధంగా బైహార్ట్ చేస్తారో అలా వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటున్నావా, లేకపోతే ఆరాధన చెల్లించుకొని ఆ ఆరాధనను బట్టి నీ హృదయంలో ఆ వాక్యంలో ఉన్న నిజమైన అర్థాన్ని నువ్వు గ్రహించుకుంటున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సహోదరుడా, సహోదరి. నీ ఆరాధన పరలోకాన్ని కదిలించకపోతే ఈ లోకంలో ఉన్న ప్రకటన ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు అన్లాక్ చేయలేవు. నీ ఆరాధన దేవుని పరలోకాన్ని కదిలించాలి. అప్పుడు నువ్వు ప్రకటించిన వాడవై ఉండబోతున్నావు. నువ్వు ప్రకటన అంటే ఏంటి? అనౌన్స్మెంట్ అంటే ఏంటి? నిజాన్ని అన్వీలింగ్ ద ట్రూత్. నేను చూసినప్పుడు ఏమనుందంటే ప్రకటన అంటే అన్వీలింగ్ ద ట్రూత్. అంటే నువ్వు అనౌన్స్మెంట్ చేసినప్పుడు, నువ్వు ఆరాధన చేసినప్పుడు నువ్వు అనౌన్స్ చేస్తున్నావు. యువర్ అనౌన్సింగ్ ద ఆల్మైటీ ఫాదర్, హిస్ సన్ అండ్ హిస్ హోలీ స్పిరిట్. ఒకటి, ఆయన ద్వారానే రక్షణ అని నువ్వు చెప్తున్నప్పుడు పరలోకంలో ద్వారాలు నీకు తెరుచుకోబడుతున్నాయి. అది ఆరాధన. సో చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 4:8-11 ఏమని ఉంటుందంటే, ప్రకటన గ్రంథము 4:8-11 ఏమని ఉంటుందంటే, రాత్రి పగలు ఆరాధన మానలేదు, పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారు. ఆయన గొప్పతనమును బట్టి, ఆయన రాబోతున్న స్థితిని బట్టి, ఆయన ఇచ్చే జీవ కిరీటాలను బట్టి, ఆయనకున్న స్థితిని బట్టి, ఎందుకంటే నిజమైన దేవుడు ఆయనే, ఆయనకు మాత్రమే మహిమ కలుగును గాక అని ఒక క్లుప్తంగా ఉంటుందన్నమాట. సో నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత నీకక్కడ హీలింగ్ ప్రేయర్స్ ఉండవు, నీకక్కడ వాక్యం చెప్పే వాళ్ళు ఉండరు, నువ్వు అక్కడ కానుకలు పట్టడానికి ఎవరు నీ ముందుకొచ్చి కానుక బ్యాగులు సమర్పించుకోరు. అక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఓన్లీ ఆరాధన. నీ స్వరము ఒక ఆరాధనగా మారుతుంది. ఆరాధన తప్ప ఎండే బాగున్నారండే అనే మాటలు ఉండవు అక్కడ. అక్కడ కేవలం ఉండేది పరిశుద్ధుడు 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 అని కొనియాడబడే దేవుని యొక్క మహిమ మాత్రమే అక్కడ ఉంటుంది. ఒక్కసారి నువ్వు ఆ ఆరాధనలో నిలబడలేక పడిపోతే నీ జీవితం ఎక్కడుంటుందో తెలుసా? మండే అగ్నిలో ఉంటుంది. నీ శరీరం కాలిపోతూ ఉంటుంది. ఆ శరీరం పైన ఉన్న ప్రతి మాంసము ముద్ద వ్రేలాడుతూ ఉంటుంది. ఆ శరీరం నువ్వు అయ్యో ఎందుకు వచ్చానే, ఆ ఒక్క రోజు నేను ఆ ఆరాధన సమయానికి వెళ్ళుంటే బాగుండును కదా, ఆ ఒక్క రోజు నేను దేవునికి ఆరాధన చెల్లించుంటే బాగుండు కదా అని నువ్వు రిగ్రీట్ అయ్యే ప్రతి గడియ నువ్వు నరకంలో ఉన్నప్పుడు వస్తుంది. ఆదివారం దేవునికి మాత్రమే, ఆదివారం దేవునికి ఆరాధన చేయడానికి మాత్రమే. నువ్వు ఆరాధన చెయ్యకుండా దేవుని ఆరాధనకి దూరం అయితే దేవుడు నిన్ను ఎక్కడ దూరం చేసుకుంటాడో తెలుసా? పరలోకంలో దేవుడు నిన్ను దూరం చేసుకుంటాడు. ఆ పరలోకంలో నువ్వు దేవునికి దూరం అయితే నువ్వు ఎక్కడుంటావో తెలుసా? పరలోకానికి కింద, భూమికి కింద నరకంలో ఉంటావు. నీ శరీరం కాలిపోతూ ఉంటుంది,
అగ్నిలో కాలితో ఉంటుంది, వేడివేడి నూనెలో కాలుతూ ఉంటుందేమో, ఆ మాంసపు ముద్ద నీ శరీరం నుంచి ఎముకల నుంచి జారిపోతూ ఉంటుందేమో, అయినా మళ్ళీ దేవుడు అదే శరీరాన్ని నీకు తిరిగిస్తాడు. అదే రిపీటెడ్గా కొన్ని సంవత్సరాలు, కొన్ని ఏళ్ళు, కొన్ని యుగాలు అదే జరుగుతూ ఉంటుంది. నువ్వు ఆదివారం ఆరాధనకు రాకపోతే సహోదరుడా, నిజమే, ఇది భయపడాల్సిన సమయం. రెండో రాకడ తొందరలో ఉంది. ప్రియ సంగమా, ఒక్క మాట చెప్తాను, నీ పుట్టుక పరలోకంలో మొదలైంది. దేవుడు నిన్ను ఎలా చేశాడు? తన స్వహస్తాలతో చేశాడు. తన నోటితో నీకు ఊపిరి అందించాడు. అంటే నీ పుట్టుక పరలోకంలో జరిగింది. మరి నీ మరణం ఎక్కడికి వెళ్ళాలండి? పరలోకంలోకి వెళ్ళాలి. నీ మరణము పరలోకంలోకి వెళ్ళకపోతే ఏమైపోతుందో కదా. నీ పుట్టుక ఆరాధన, నీ మరణము ఆరాధన. నువ్వు ఇక్కడే దేవుణ్ణి ఆరాధించలేకపోతే పరలోకంలోకి వెళ్ళి ఏం ఆరాధిస్తావు? దేవుణ్ణి ఏం ఆరాధిస్తారు? ఏమని ఆరాధిస్తారు? ఏమొచ్చు మీకు ఆరాధించడానికి? బైబిల్ ఫుల్ మీనింగ్ మీ అందరికీ తెలుసు. ఏంటి? బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ ద ఎర్త్. అంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట ఈ భూమి పైన నువ్వు ఎలా జీవించాలి అని తెలియజేసేది. భూమిపైన జీవించడానికి నీకు బైబిల్, మరి పరలోకంలో జీవించడానికి నీకేంటి? ఏముంది నీకు పరలోకంలో జీవించడానికి? పరలోకంలో నీకు జీవించడానికి ఆరాధన నీకుంది. నువ్వు ఏ రోజైతే పూర్ణ హృదయముతో ఆరాధన చేస్తావో ఆ రోజే నీకు పరలోకంలోకి ఎంట్రీ ఉంటుంది. ఏ రోజైతే నువ్వు ఆరాధనకు టైంకి ఉంటావో ఆ రోజే నీకు పరలోకంలో ఎంట్రీ ఉంటుంది. ఏ రోజైతే నీ హృదయము సబ్మిట్ అయ్యి, నీ హృదయము సరెండర్ అయ్యి, నీ హృదయము ఒబీడియంట్గా ఉంటుందో ఆ రోజే నీకు పరలోకంలో స్థానం ఉంటుంది. లేదంటే మనమందరము నశించిపోతాము. దేవుడు ఊరుకోడు. అయ్యో సాత్వికే కదా, అయ్యో అజిత్తే కదా, వీళ్ళు నన్ను స్తుతించారు, నిన్ను గణపరిచారు, వీళ్ళని నేను ఎందుకు వదులుకుంటాను? వ్యత్యాసం ఉండదు. దేవుడికి అందరూ సమానమే. నువ్వు 100 భోజనాలు పెట్టినా ఆరాధన లేకపోతే నిన్ను అంగీకరించాడు. నువ్వు ఆరాధన చేసి దేవునికి లోబడి ఉంటావా, దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, పరలోకంలో స్థానం ఇస్తాడు. నీ హృదయము, నీ ఆత్మ పరలోకంలోకి వెళ్ళాలన్నా ఆగిపోవాలన్నా కారకుడవు నువ్వే సహోదరుడ, సహోదరి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆరాధన అనేది నువ్వు పెట్టుకునే సౌండ్ కాదు, నీ హృదయంలో నుండి నువ్వు చేసే అర్థధ్వని ఆరాధన. ఆరాధన అంటే నువ్వు పాడే రాగంలో లేదు, నీ హృదయం ఎటువంటి సమర్పణ కలిగి ఉందో అది ఆరాధన. స్తుతి యాగం అంటే నువ్వు చప్పట్లతో కొట్టేది కాదు, నీ హృదయం ఎంత విధేయత కలిగి దేవుని పట్ల నివసిస్తుందో అది ఆరాధన. నీ హృదయము దేవుని యందు ఆరాధన చేస్తున్నప్పుడు వనకాలి. వణుకు లేని హృదయము ఆరాధన కాదు. ఎందుకంటే నువ్వు స్వరముతో ఆరాధిస్తే నీ శరీరమే వణుకుతుంది. ఎందుకు వణుకుతుందంటే నీ హృదయము వణుకుతుంది. కాబట్టి నేను అందుకే ఒక మాట చెప్తాను, నీ హృదయము తేలిక పడుతుందా లేదో జ్ఞాపకం చేసుకో. నీ హృదయము తేలిక పడుతుంది అంటే నీ హృదయము వణుకుతుంది. నీ హృదయము తేలిక, నీ శరీరం తేలిక పడట్లేదంటే నువ్వు ఆరాధన చేయట్లేదు. ఎప్పుడైతే నువ్వు భయభక్తులతో దేవుని సన్నిధిలో ఉంటావో అది నువ్వు చెల్లించే ఆరాధన. కాబట్టి అందరం ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. అందరూ కళ్ళు మూసుకొని ఒక మాట నేను చెప్తాను. ఏబేలు దేవునికి పూర్ణ హృదయముతో సమర్పణ కలిగిన ఆఫరింగ్ ఇచ్చాడు, అది ఆరాధన అయ్యింది కదా. ఇజ్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు వారిని విజయంలోనికి నడిపించాడు, అది ఆరాధన కదా. పౌలు శిల దేవునికి పూర్ణ హృదయముతో ఆరాధన చెల్లించినప్పుడు చెరసాల బ్రదరైంది, అది ఆరాధన కదా. ఇదన్నీ కాదు, నేను నీ కోసం, నిన్ను రక్షించడం కోసం భూమిపైకి వస్తున్నాను అని దేవుడు పలుకుతున్నాడే, అది ఆరాధన కదా. అటువంటి ఆరాధన నీ బ్రతుకులో, నా బ్రతుకులో ఉందో లేదో ప్రశ్నించుకుందాం. ఆరాధన చేసుకునే వారిగా మనము ఉన్నామో లేదో జ్ఞాపకం చేసుకుందాం. ఆరాధన లేని జీవితాలు జీవించామేమో ఇంతవరకు, ఈరోజు మార్చుకుందాం. అయ్యా, ఇంతవరకు నేను ఆరాధన చెల్లించలేదయ్యా, వాక్యం అనుకున్నాను, సంఘానికి వెళ్తే చాలనుకున్నాను, ప్రార్థన చేస్తే చాలనుకున్నాను, బల్ల తీసుకుంటే చాలనుకున్నాను, కానీ ఇవి కాదు నా రక్షణ నిర్ణయించేది. నా శరీరము నా రక్షణ నిర్ణయిస్తుంది, నా విధేయత నా రక్షణ నిర్ణయిస్తుంది, నా భయము నా రక్షణ నిర్ణయిస్తుంది, నా సరెండరింగ్ హార్ట్, నా సబ్మిటెడ్ హార్ట్ నా ఆత్మను రక్షిస్తుంది అని జ్ఞాపకం చేసుకుంటూ
మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఒక మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త బైబిల్ తీయొద్దు, 4:24 ఏముందంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే నువ్వు ఆరాధించేటప్పుడు దేవుడు కూడా నీ ఆరాధనలో యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. అంటే ఈ జీవాత్మ ఆ పరమాత్మలో ఐక్యం కావాలి, మమేకం కావాలి, ఒకటి కావాలి. ఒకటి కావాలంటే ఆయన రాగలడు, నువ్వు పైకి వెళ్ళలేవు. ఆయన రాగలడు, నువ్వు పైకి వెళ్ళలేవు ఒకటి కావాలంటే. కాబట్టి నీ ఆరాధన ద్వారా ఆయన రప్పించాలి, ప్రార్థన ద్వారా కాదు. కాబట్టి ఆరాధన ద్వారా దేవుడు దిగి వస్తాడు, ఆ జీవాత్మ పరమాత్మ ఒకటవుతారు. అప్పుడు నీ లైఫ్ కానీ, నీ ప్రేయర్ లైఫ్ కానీ, నీ చర్చ్ లైఫ్ కానీ ఒక పర్ఫెక్ట్ లైన్లో ఉంటుంది. లేదంటే జస్ట్ చర్చ్కి వచ్చిపోవటం కోసం కాదు మనం చేసే ఆరాధన. మనం అడిగే ప్రార్థనలు అది కావాలి ప్రభు, ఇది కావాలి ప్రభు అనుకోవడం కంటే కూడా ఆరాధన చేస్తే ఆటోమేటిక్ దేవుడు అవన్నీ ఇస్తాడా లేదా? ఒకసారి మత్తయి సువార్తలో అంటారు దేవుడు, ఇవన్నీ మీకు కావాలని నాకు తెలియదా? ఇవన్నీ మీకు కావాలని నాకు తెలియదా? మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు నేను మీకు ఇస్తా. మీరు నా కొడుకులు అవ్వండి, నేను మీకు అన్నీ ఇస్తా. మీరు అడుక్కునే వాళ్ళకి రోడ్డు మీద నిలబడి అడిగితే మాత్రం ఇవ్వటమే, దాన్ని దానం చేయటం అవుతుంది కానీ హక్కుగా ఇవ్వటం కాదు. కాబట్టి మనం ఆయన బిడ్డలముగా మారాలి, హక్కుదారులుగా మారాలి. ఆయనను అడిగి తీసుకోవటం కాదు, ఆయనే మనల్ని ప్రేమించి ఇవ్వాలి, ఎస్ అని ఇవ్వాలి. మన లైఫ్ని, మన స్టైల్ని ఆయన అంగీకరించి వీడికి ఇవ్వాలని చెప్పేసి సంతోషంగా ఇవ్వాలే కానీ ప్రభు నాకు అది అని ఏడ్చి అడిగి తీసుకుంటే ఇస్తాడు ఆయన. మొత్తానికి అదేనే ఇదేనే ఇస్తాడు. కానీ నువ్వు అడిగి తీసుకోవటం వేరు, ఆయన ప్రేమగా ఇవ్వటం వేరు. ఎవరికి ప్రేమగా ఇస్తారంటే ఆరాధించిన వాడికి మాత్రమే ప్రేమగా ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం, శిరస్సు వంచండి. కొద్ది నిమిషాలు మనమందరము మన ఆరాధన క్రమాన్ని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఇంతవరకు నీ బిడ్డను వాడుకొని వాని నోట నీ మాట పెట్టి మధురమైన మాటలు, అవసరమైన మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు మాకు తెలియచేసినందుకు వందనాలు. నీ కృపా బాహుల్యతలు మా మీద పంచి మా చిన్న సంఘాన్ని ప్రేమించి పెద్ద మాటలు చెప్పినందుకు వందనాలు. మేమందరం కూడా మా ఆత్మలో నిన్ను నింపుకొని మేమందరము చైతన్యము పొందిన వాళ్ళంగా ఉండటానికి ఈ జీవాత్మలో ఆ పరమాత్మలో మమేకము కావటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా మా ప్రయత్నాలు అంగీకరించి మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని మనవి చేసుకుంటూ ఉన్నాను. విత్తబడిన వాక్యము వృధా కాకుండా సహాయం చేయండి. ఇప్పుడు బాగుండొచ్చు వాక్యము, సాయంత్రం మర్చిపోతారేమో. అలా మర్చిపోకుండా ఎప్పటికీ ఈ వాక్యము గుండెల్లో నాటుకుపోయేలాగా, చెవుల్లో మారుమోగేలాగా సహాయం చేసి నడిపించమని మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకొంచుచున్నాము తండ్రి. ఆమేన్.